వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్ షో. ఈరోజు మన దగ్గర నాట్స్ అసోసియేషన్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మన స్టూడియోలో ఉన్నారు, TV5 స్టూడియోలో. ఈరోజు మన దగ్గర ఆయన పదవీ స్వీకారం చేసుకున్న మరికొద్ది రోజుల్లోనే మన దగ్గరికి ఈరోజు స్టూడియోలోకి వచ్చారు. ఆయన దగ్గర మెసేజ్ he wants to convey to viewers how its NATS steering is under his leadership, how is he going to steer the organization. మీ అందరికీ తెలుసు, నాట్స్ 8వ తెలుగు సంబరాలు అంగరంగ వైభోగంగా టాంపా నగరం ముస్తాబవుతుంది. రీసెంట్గా నేను కూడా వెళ్ళి వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను. మంచిగా మీరందరూ చూసే ఉంటారు. బ్యూటిఫుల్ కాన్ఫరెన్స్ సెంటర్, మంచి మంచి హోటల్స్, వినోదాత్మకమైనటువంటి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పేదానికన్నా మన న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మనం అడిగి తెలుసుకుందాం. ఆయన షోలో వెళ్ళబోయే ముందు ఆయన తీసుకున్నటువంటి రీసెంట్గా పదవి బాధ్యతలు యాజ్ అ నాట్స్ ప్రెసిడెంట్. మీరు ఆ విజువల్స్ చూడండి. ప్లీజ్ వాచ్ హిస్ విజువల్స్ రైట్ నౌ. నేను శ్రీహరి మందాడి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రాజ్యాంగాన్ని మరియు నిబంధనలను గౌరవిస్తూ అధ్యక్షుడిగా నా విధులను నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. తెలుగు భాషను, సంస్కృతిని, మన సంప్రదాయాలను కాపాడుతూ అమెరికాలోని తెలుగు సమాజానికి సమానత్వంతో పారదర్శకంగా సేవ చేస్తాను. నాట్స్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నా బృందాన్ని ప్రోత్సహిస్తూ నిబద్ధతతో నాయకత్వం వహిస్తాను. నాట్స్ చైర్మన్గా నాకు ఉన్న అధికారంతో శ్రీహరి మండాడి గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈరోజు ఇండియా నుంచి వచ్చాను. ఈ కార్యక్రమం కోసమే, శ్రీహరి మందాడి గారి కోసమే వచ్చాను. శ్రీహరి మందాడి గారు నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రతి కార్యక్రమంలో, ప్రతి దాంట్లో కూడా తన పాత్ర ఉంది. చాలా అండగా ఉన్నాడు. అలాంటి శ్రీహరి ఈరోజు నాట్స్ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా సంతోషదాయకం. శ్రీహరి గారి తల్లిదండ్రులు శ్రీమతి హరిణి గారు, పిల్లలు జతిన్ మరియు లిఖిత. మిత్రుడు శ్రీహరి మందాడి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీహరి గారు, వెల్కమ్ టు TV5 స్టూడియోస్, మన టీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ అండి. సమ్మర్ టైంలో కూడా మీరు ఇంత వేడిగా కూడా మంచి టైంలో హాట్లో ఉంది, వాళ్ళ more than 95 degrees ఇక్కడ. అయినా సరే మీరు వచ్చి మన స్టూడియోలకి కొద్ది రోజుల్లోనే ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ శ్రీధర్ గారు. ఇట్స్ మై ప్లెజర్ అండ్ వెరీ హ్యాపీ టుడే టు కమ్ హియర్. ఒక నాట్స్ ఈరోజు కనుక చూసుకుంటే మన నేషనల్ తెలుగు అసోసియేషన్స్ ఒక పరిస్థితి ఏంటంటే, ఒక నేషనల్ అసోసియేషను అసలు ఈవెంట్ చేస్తుందా లేదా, చేయగలదా లేదా, ఎన్నో సమస్యల మధ్య చాలామంది క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. డోనర్స్ రావడం కూడా కఠినమైపోయింది. అలాగే చాలామందికి ఆర్గనైజేషన్లో డబ్బులు ఇస్తే అన్న ప్రాబ్లమ్సా, ఇంత ఉన్న సమస్యలు ఉన్నా కూడా మేము ముందున్నాం, మేము చేసి తీరుతాం అని భారీ బడ్జెట్ తోటి $4 million తోటి రీసెంట్గా మేము చేసినటువంటి ఇంటర్వ్యూస్ తోటి కూడా పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు, శ్రీలీల గారు, ఎంతమంది ఆయన మాటలు మనం తెలుసుకుందాం. మనం అన్నీ చెప్పకూడదు, ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ గారు చెప్తున్నాను. సో వాళ్ళందరూ వస్తున్నారు, ఇంతమంది భారీ బడ్జెట్తో మీరు చేస్తున్నారు. సో కాబట్టి ఆ విషయాలు తెలుసుకునే ముందు మనం ఫస్ట్ అసలు నాట్స్ అంటే ఏంటి, అసలు కాన్ఫరెన్స్ వ్యవస్థ ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందామండి. ఓకే, చెప్తారా? సో నాట్స్ ఈజ్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అండి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. సో ఇది 2009లో
స్టార్ట్ అయింది, ఫామ్ అయిందండి. సో బేసిక్గా మా నాట్స్లో ఎక్కువ మంది ద ఫౌండర్స్ ఆర్ ది మోస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆర్ ది డాక్టర్స్ అండి. సో వీ హ్యావ్ ది గ్రేట్ నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్ అండ్ అదర్ బిజినెస్ పీపుల్ ఆల్సో ఇన్ ద బిగినింగ్. సో వాళ్ళు ఒక భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో మోర్ సర్వీస్ రిలేటెడ్గా ఈ ప్లాట్ఫామ్ ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది మై ప్రోగ్రామ్స్ ఆర్ యాజ్ పర్ మై ట్యాగ్ లైన్, భాషకి సేవకి ఈ రెండింటికి రెండు కళ్ళులాగా అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ 15-16 సంవత్సరాల జర్నీలో నాట్ సంస్థ దినదినాభివృద్ధిగా దేశవ్యాప్తంగా అంటే అమెరికా వ్యాప్తంగా కూడా అనేక చాప్టర్స్ ఓపెన్ చేసి మేము చేసే ప్రోగ్రామ్స్ కానీ మా సర్వీసు యాక్టివిటీస్ కానీ లేదా ద లీడర్షిప్ కానీ అనేక మంది నాట్స్తో అసోసియేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. సో అనేక ప్రోగ్రామ్స్ మా చేసే సర్వీస్ జెన్యూనిటీ దీనివల్లే ఆర్గనైజేషన్ ముందుకెళ్తుందని చెప్పగలుగుతున్నాం. అసలు మీకు నాట్స్తో ఎలా సంబంధం వచ్చింది మీకు? అంటే మీరు అసలు ఎప్పుడు ఈ కంట్రీకి వచ్చారు? అసలు అంటే ఇన్ని సంస్థలనే తానా ఉంది, అప్పుడెప్పుడు చాలా ఆర్గనైజేషన్లు కూడా ఉన్నాయి కదండి, ఆటో ఎన్నో ఉన్నాయి కదా, అసలు నాట్స్కే ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? సో బేసిక్గా మా 2000 ఫస్ట్ నేను నాట్స్ మీటింగ్కి వెళ్ళింది. మా ఫస్ట్ కన్వెన్షను ఒర్లాండో ఫ్లోరిడాలో జరిగిందండి. ఏ సంవత్సరం ఉండేది? అది 2009లో. దానికి కనెక్ట్ అయిపోయారు. దానికి ఫండ్ రైజింగ్ ఈవెంట్ న్యూజెర్సీలో చేశారు. సో మా ఈ ఫ్రెండ్ రమేష్ నూతలపాటి ఇన్వైటెడ్, అట్లానే దానికి వెళ్ళాను. ఫస్ట్ పొజిషన్ కానీ ఏం లేదు, మెంబర్గా వెళ్ళారు. సో మోహన్ కృష్ణ గారు, రమేష్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల వాళ్ళతో పాటు నన్ను కూడా యాజ్ ఏ అనదర్ ఆడియన్స్కి ఇన్వైట్ చేయడం వల్ల వెళ్ళాను. అవును. సో ఆ తర్వాత 2010 అంటే మా కన్వెన్షన్, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈచ్ కన్వెన్షన్ హ్యాపెనింగ్ అప్పుడు లాస్ట్ డేలో నెక్స్ట్ కన్వెన్షన్ ఎక్కడైనా డిక్లేర్ చేస్తారు. 2011 కన్వెన్షన్ న్యూజెర్సీలో పెట్టడానికి 9 కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేయడం వల్ల సో 10 నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట, ద ప్రిపరేషన్స్ ఇవన్నీ. సో 2010 నుంచి 2011 న్యూజెర్సీ కన్వెన్షన్ కోసం నేను క్లోజ్గా వర్క్ చేసి ఆర్గనైజేషన్తో అక్కడి నుంచి అసోసియేషన్ స్టార్ట్ అయింది. మోహన్ కృష్ణ గారితో అప్పుడు పరిచయం అయింది. సో హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సర్వీస్ అండ్ లీడర్షిప్ అండ్ హీ వాంట్ టు టేక్ ద ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ అండ్ అట్లా నన్ను నాలాంటి అనేక మందిని కూడా అతను ఇనిషియేట్ చేసి మేము అట్లా అసోసియేట్ అయ్యి అది ఒక అలవాటుగా అయిపోయింది ఇక. సో నాట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. సో అనేక న్యూజెర్సీలో ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? న్యూజెర్సీలో బేసిక్గా 2011 కన్వెన్షన్లో 2-3 టీమ్స్లో నేను యాక్టివ్గా పనిచేశానండి. సో అక్కడ నుంచి నా కాంట్రిబ్యూషన్ మనీ పరంగా కానీ వర్క్ పరంగా కానీ 11 కన్వెన్షన్లో నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఐ థింక్ రైట్ ఆఫ్టర్ ది కన్వెన్షన్ టీమ్స్లో నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా తీసుకున్నాను అండి. సో మన ఫేస్బుక్ కానీ మిగిలిన ప్లాట్ఫామ్స్లో. సో దట్ వాజ్ మై ఫస్ట్ పొజిషన్. ఆ తర్వాత ఇక ఎవ్రీ 2 ఇయర్స్కి మాకు కొత్త ఈసీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో ఐ థింక్ మై సెకండ్ పొజిషన్ ఈజ్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ అండి ఈసీలో. సో అది నార్త్ ఈస్ట్ అంటే మన రీజియన్ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి బేసిక్గా నాట్స్ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ రీజియన్లో అంటే న్యూ చాప్టర్స్ ఓపెన్ చేయడం కానీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ వీటన్నిటిలో నా వంతు పాత్రగా టు ఎక్స్పాండ్ ద నాట్స్ కృషి చేశానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్తో బోస్టన్ చాప్టర్ కానీ అట్లాగనే కనెక్టికట్ చాప్టర్ కానీ హ్యారిస్బర్గ్ చాప్టర్ కానీ నేను నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓపెన్ చేశాము. అట్లాగనే అదే కాకుండా బికాజ్ ఆఫ్ మోహన్ కృష్ణ గారు ఏంటంటే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనదైన ముద్ర వేయాలి అని చెప్పి కంట్రీ వైడ్గా కూడా ఆయన ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. యాజ్ ఎ మై గుడ్ ఫ్రెండ్ ఐ యూజ్ టు ట్రావెల్ విత్ హిమ్. నేను మోర్ దాన్ 15 years యువర్ నైబర్స్. సో నేను అట్లా క్లోజ్ బాండింగ్ ఉంది. సో ఈ ట్రావెల్ టుగెదరు. సో అట్లానే నేషనల్ లీడర్స్తో కానీ ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్ అటు బాలకృష్ణ కానీ మేము లక్కీగా ఏంటంటే మోహన్ కృష్ణ గారి ఇంట్రెస్ట్లు నాయి కూడా ఒకటే ఉండటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాలకృష్ణ ఈవెంట్స్ ఉంటే కలిసి ట్రావెల్ చేయటం, అట్లానే టీడీపీ కూడా నేను వెళ్ళేవాళ్ళం. అట్లా నేషనల్ వైడ్గా కూడా అనేక మంది లీడర్స్కి కానీ పరిచయాలు కానీ పెరగటం.
సేమ్ టైము నాట్స్ ఆల్వేస్ నాట్స్ ఈజ్ ద ఫస్ట్ అండి. ఈయన మోహన్ కృష్ణ గారికి కూడా హీ ఆల్వేస్ సేస్ దట్ నాట్స్ ఈజ్ ప్లాట్ఫామ్. సో బేసిక్గా మేము ఆ ప్రోగ్రామ్ చేయటం వల్ల ముందుకెళ్తా. ఇప్పుడు ఈరోజు మోహన్ కృష్ణ మందవ గారు అన్నారు, నాట్స్ ప్రెసిడెంట్ నుంచి ఏపీటీఎస్ చైర్మన్ అయ్యారు. సో బేసికలీ ఏంటంటే ఒక ఈ ఆర్గనైజేషన్ని ఒక ప్రెసిడెంట్గా చేస్తే మనకి ఆంధ్రాలో కానీ లేకపోతే తెలుగు స్టేట్స్లో కానీ ఒక పదవి ఎక్స్పెక్ట్ చేసిన ఉద్దేశంతో ఇంత అంటే తహతలాడుతా అంటారా, లేకపోతే ప్యూర్లీ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది కదండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎవరైనా వెళ్ళి నాకు CEO జాబ్ కావాలంటే నువ్వేం చేస్తామంటారు. అట్లాగే ఈ నాట్స్ వ్యవస్థని ఒక పదవి ప్రెసిడెంట్గా చూపించి రేపొద్దున తెలుగు రాష్ట్రాల్లో మంచి అవకాశం ఉన్నప్పుడు దీన్ని స్టెప్పింగ్ స్టోన్గా చూపించి దానికి ఏమన్నా ఉపయోగపడుతుందంటారు అసలు? అట్లా ఏం కాదండి. సో బేసిక్గా ఏంటంటే ఇట్స్ అగైన్ ద ఇంట్రెస్ట్. సో నాకు వచ్చేమి అట్లా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఇట్స్ నాట్ ఏ స్టెప్పింగ్ స్టోన్. బేసిక్గా ఇట్స్ ప్యూర్లీ సర్వీస్ బేస్డే. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ది ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్, people will recognize and you will get a better opportunities. For example, I became a president today because I worked organization కోసం అనేక సంవత్సరాలు ఆల్మోస్ట్ 15 years డిఫరెంట్ రోల్స్లో ప్రోగ్రామ్ చేయటం కానీ, నాకు ఇచ్చిన రోల్స్ని జస్టిఫై చేసుకుంటా చేయటం కానీ, దీనివల్ల ఆటోమేటిక్గా రికగ్నిషన్ వస్తుంది ఆర్గనైజేషన్, అట్లానే పబ్లిక్లో కూడా వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీథింగ్. బట్ హలో వ్యూవర్స్, మంచి పాయింట్ చెప్పారు మీరు. ఆర్గనైజేషన్లో ఈవెన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కూడా 2011 నుంచి ఉన్నా కూడా ఈరోజు 14 ఏళ్లలో ఒక ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఒక ఆర్గనైజేషన్లో కృషి ఉంటే ఏదైనా సాధించాలని ఈయన నిదర్శనం. అలాగే మోహన్ కృష్ణ మందవ గారు కూడా ఒక వాలంటరీగా వచ్చేసేసి అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. సో కాబట్టి నాట్స్ ఆర్గనైజేషను సీమ్స్ టు బీ లైక్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనిపిస్తుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఉంటాయని ఈయన మాటల్లోనే మనకి తెలుసుకుంటున్నాము. అసలు ఈ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారండి? సో బేసిక్గా మాకు నాట్స్లో వచ్చేసరికి ఎనీ ఆర్గనైజేషన్లో కూడా అట్లానే ఉంటుంది. సో బోర్డు ఈసీ అని ఉంటుంది కాబట్టి బోర్డు ఈజ్ ద గవర్నింగ్ బాడీ టు లుక్ అరౌండ్ ద బైలాస్ కానీ. ఎంతమంది అండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? మా నాట్స్లో 25 members ఇంక్లూడింగ్ ద చైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. యాజ్ పర్ బైలాస్ ఇంక్లూడింగ్ చైర్మన్ 25 people. సో ప్రశాంత్ పెన్నమనేని గారు బోర్డ్ చైర్మన్. సో ఇప్పుడు మళ్ళీ ఈసీ కమిటీ ఇంకోటి ఉంటుంది. సో బోర్డ్ ఈజ్ ద గవర్నింగ్ బాడీ లాగా వర్క్ చేస్తుంది. సో ఈసీ వచ్చి ఈసీకి హెడ్ వచ్చి ప్రెసిడెంట్. ఎంతమంది ఉంటారండి ఈసీలో? ఈసీలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 25 people ఉంటారండి. అంటే ప్రెసిడెంట్, ఈవీపీ, అట్లానే వైస్ ప్రెసిడెంట్స్, ఇంకా నేషనల్ కోఆర్డినేటర్స్, జోనల్ వైస్ ప్రెసిడెంట్స్, నేషనల్ కోఆర్డినేటర్స్, ఇట్లా అరౌండ్ 25 people. మళ్ళీ అట్లానే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, జాయింట్ ట్రెజరరు, ఇవన్నీ కలిపితే అరౌండ్ 25 roles ఈసీలో కూడా ఉంటుంది టీము. సో ఈసీ ఫోకస్ ఈజ్ మెయిన్లీ ఆన్ ప్రోగ్రామ్స్. మాకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేక ఉన్నాయి. కంట్రీ వైడ్గా కూడా డిఫరెంట్ చాప్టర్స్లో వాటిని కండక్ట్ చేయటం కానీ. సో ఎనీ ప్రెసిడెంట్ షుడ్ మేక్ షూర్ దట్ తన టీం అంతా కూడా యాక్టివ్గా పనిచేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది బాధ్యత. సో డెఫినెట్గా యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆర్ ఈసీ రోల్ ఈజ్ కంట్రీ వైడ్గా అనేక ప్రోగ్రామ్స్. ఎవరికైనా ఆపదొస్తే మాకు మీరు చెప్పాలి అంటే మాకు వీ హ్యావ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో నాట్స్ హెల్ప్ లైన్ ఉందండి. సో బేసిక్గా చాలా పాపులర్ 1-800 ఫర్ తెలుగు. దిస్ నాట్స్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఏ టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఆ తర్వాత మిగిలిన ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, ఆర్గనైజేషన్స్ కానీ కమ్యూనిటీకి కానీ. సో ఆ విధంగా దానికి అనేక కాల్స్ వస్తూ ఉంటాయండి. మాకు ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ టీమ్ ఉంది, నేషనల్ వైడ్గా టీం ఉంది, చాప్టర్ వైజ్గా కూడా ఒక టీమ్స్ ఉన్నాయి. సో ఏ చాప్టర్కి రిలేటెడ్ ఫోన్ కాల్ వస్తే ఆ చాప్టర్ వాళ్ళతో వర్క్ చేసుకుంటా అట్లా హెల్ప్ చేస్తామండి. సో అట్లా అనేకమైన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా సంబరాలు, బాలల సంబరాలు, అడాప్టివ్ హైవే, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయండి. వీటన్నిటిని సక్రమంగా జరిగేటట్టు ఇట్ రీచింగ్ టు ద పీపుల్. ఎవరైనా కాల్ చేస్తే వెంటనే, లేదా అడాప్టివ్ హైవే ప్రోగ్రామ్ మేము మంత్లీ చేస్తాము, వీటిని సవ్యంగా సాగేటట్టుగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ ఇది ఉంటుందండి. సో యాజ్ ఎ ప్రెసిడెంట్ దట్ ఈస్ మై. సో నార్మల్గా ఏదైతే కాన్ఫరెన్స్ చేస్తారో
సో నాకు తెలిసి రీసెంట్ ఇంటర్వ్యూ మన కన్వీనర్ గారిని మిమ్మల్ని అందరినీ చేసినప్పుడు 10% ఆఫ్ ది బడ్జెట్ విల్ గో టువర్డ్స్ ది సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు కానీ లేకపోతే దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఆ డబ్బుని ఎక్కడెక్కడ మీరు యూటిలైజ్ చేస్తారండి ఆ 10%? ఇప్పుడు ఎంత సుమారుగా ఆ డబ్బు ఎంత ఉంటుంది మీకు కాన్ఫరెన్స్ 10% అంటే? ఫర్ ఎగ్జాంపుల్ అండి, దిస్ సంబరంలో సేవ, సంబరంతో సేవ అనేది అనదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2023 NATS కాన్ఫరెన్స్ అండి. సో బేసిక్గా ఏంటంటే ద ఐడియా ఆఫ్ ద సంబరంలో సేవ, సంబరంతో సేవ అనేది మనకి వచ్చిన డొనేషన్స్ నుంచి అన్నీ కూడా ఓన్లీ ఒక కన్వెన్షను, ఈ కల్చరల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కే కాకుండా ఒక నీడీ పీపుల్కి జెన్యూన్ ఆర్గనైజేషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తే వీ కెన్ రీచ్ మోర్ పీపుల్ అనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేశారండి అప్పుడు. సో బేసిక్గా దాంట్లో అప్పుడు అరౌండ్ 600K దాదాపు ఉండి మా NATS హెల్ప్ లైన్లో కూడా కాల్స్ ఉంటాయండి, దానికి సమ్ అమౌంట్. అట్లాగనే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. హోప్ ఫర్ స్పందన, ఇంకా చెప్పాలంటే హోప్ ఫర్ స్పందన అనేది వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వీ డొనేటెడ్. హోప్ ఫర్ లైఫ్, గ్లో ఫౌండేషను, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వనవాసి ఫౌండేషను, అభయ ఫౌండేషను, ఇట్లా ఇంకా ఫ్యూ మోర్ ఉండేయండి. సో వీటన్నిటికీ కూడా మేము 2023 కాన్ఫరెన్స్లో డోనార్స్ నుంచి వచ్చిన మనీని కొంత పర్సంటేజీ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో, అంటే దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డన్ ద వెరీ డ్యూ డిలిజెన్స్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో అట్లా ఈవెన్ ఇప్పుడు 25 కన్వెన్షన్లో కూడా 10% ఆఫ్ మనీని ఇప్పుడు మీకు ముందుకి ఇద్దామనేది ఆలోచన. వెరీ గుడ్ అండి, దట్స్ వెరీ సో నైస్ టు హియర్ దట్ 10% ఆఫ్ ది కాన్ఫరెన్స్ బడ్జెట్. అంటే ఇప్పుడు సపోజ్ ప్లెడ్జ్ చేసుకుంది అంటే చేతికి వచ్చిన డబ్బు వేరే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు టార్గెట్ $4-5 million భారీ బడ్జెట్తో చేస్తున్నారనుకోండి, మీకు రియల్గా ప్లెడ్జెస్ వచ్చేసరికి 3 million ఉండొచ్చు, 3.5 million ఉండొచ్చు, లేకపోతే 2 million ఉండొచ్చు, తెలియదు మనకి. అంటే దాంట్లో 10% అంటారా, లేకపోతే ఓవరాల్గా ఓవరాల్ కన్వెన్షన్ బడ్జెట్లో కన్వెన్షన్ బడ్జెట్ దట్స్ ద ఐడియా అండి. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, బట్ ఐడియా ఈజ్ అప్రాక్సిమేట్లీ. ఓకే, గాట్ ఇట్ అండి. ఇప్పుడు సపోజ్ మీకు నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటేమో కాన్ఫరెన్స్, అది ఎందుకంటే చాలామందికి ఒక ఆర్గనైజేషన్ లాగానే ఒక కాన్ఫరెన్స్ కోసం వెయిట్ చూస్తుంటారు అనమాట. ఎందుకంటే అందులో మీరు తెలుగు సంబరాలు అని బాగా అసలు దాని వెబ్సైటే పెట్టారు, telugusambaraalu.org అని. సో అట్లా కాన్ఫరెన్స్ ఒక వ్యవస్థ, దానికి ఒక కన్వీనరు, మళ్ళీ దాని కాన్ఫరెన్స్ కోఆర్డినేటరు, దాని యంత్రాంగం వేరు. అలాగే మళ్ళీ మీకు ఒక ఈసీ వ్యవస్థ ఉంది, దానికి ఒక హెడ్ ప్రెసిడెంట్. ఇంకో వ్యవస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 25 people, దానికి బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని గారు ఇప్పుడు ఉన్నారు. సో ఇప్పుడు ఈ 3 వ్యవస్థలు కూడా రేపొద్దున కోఆర్డినేషన్లో, రేపొద్దున పదవి అహంకారంతో కావచ్చు, రేపొద్దున దేని వల్ల కావచ్చు, లేకపోతే నా ఇష్టం నేను రేపొద్దున అంటే సిచ్యువేషన్ జరిగినాయి అనుకోండి, దీని ముగ్గురులో ఎవరు హెడ్, ఎలా కోఆర్డినేట్, అంటే ఇప్పుడు అందరూ మాటినాలే రూల్ ఏం లేకండి, ఎవరి వ్యవస్థకు వాళ్ళ హెడ్ లాగా ఉంది. సో ఈజ్ ద ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ఆల్ ఆర్ ఎవరు దానికి హెడ్ అంటారా? సో వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీధర్ గారు. సో బేసిక్గా మాకు బికాజ్ ఆఫ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కోసం మాకు వీ ఫార్మ్డ్ ఏ హానరీ బోర్డ్ అండి. ఐ సే. సో ద హానరీ బోర్డ్ ఈజ్ ఇందాక నేను చెప్పినట్టు ఫౌండర్స్ ఉన్నారు కదా కొంతమంది, అప్పుడు వచ్చిన డాక్టర్స్ కానీ బిగినింగ్ ఆఫ్ ది NATS, వాళ్ళందరిలో ఇప్పుడు మాకు ఐ థింక్ 5 టోటల్ 7 అనుకుంటే ఇప్పుడు అరౌండ్ 5 హానరీ బోర్డు డైరెక్టర్స్ ఉన్నారండి. సో వాళ్ళు ఎనీ ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడానికి హానరీ బోర్డ్ యాజ్ ద హైయెస్ట్. సో ఈ ముగ్గురు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అంటే ఇది ఓన్లీ హానరీ బాడీ, దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ లీగల్లీ, ఇట్స్ ఓన్లీ హానరీ బాడీ, దట్ ఈస్ ఓన్లీ అడ్వైజింగ్. ఎస్, బట్ కాదండి, మాకు మా NATSలో ఏంటంటే హానరీ బోర్డ్ ఈజ్ ద హైయెస్ట్ ఓవర్సీయింగ్ ద ఎనీ డిస్ప్యూట్స్. ఓకే, దట్ ఈస్ దేర్. వెరీ గుడ్. ఓకే. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఎనీ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా హానరీ బోర్డ్ విల్ ఇన్వాల్వ్ అండ్ దే విల్ ట్రై టు రిజాల్వ్ విత్ అమికబుల్ సొల్యూషన్ అనమాట. ఆల్వేస్ పెద్దలాగా హానరీ బోర్డు విల్ జంప్ ఇన్ అండ్ రిజాల్వ్ ది ఇష్యూ. అగైన్ కష్టపడిన వాళ్ళకి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎప్పుడూ రికగ్నేషన్ ఉంటుందండి NATSలో. నేనే ఎగ్జాంపుల్. సో ఇమీడియట్గా ఏదో కష్టపడ్డా కూడా దే విల్ సీ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఇవి ఎంతకాలం ఉన్నారు, ఎంత సర్వీస్ చేశారు అనేది చూసి దానికి తగ్గట్టుగా బోర్డు ఒక కమిటీ ఉంటుందండి. మాకు సెలక్షన్
ఇంకొక ఆన్సర్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి మా దాంట్లో ఓటింగ్ లేదండి, పబ్లిక్ ఓటింగ్ అయితే లేదు. నో ఎలక్షన్స్, ఓన్లీ సెలక్షనే కాబట్టి ఇదే ప్రాబ్లం మీద ఆర్గనైజేషన్లో ప్రాబ్లం అని అంటున్నారు. కానీ మీద ఆర్గనైజేషన్లో వచ్చేసి మాది ఇదే సిద్ధాంతం అంటున్నారు. సో ఈ సెలక్షన్ దాంట్లో వచ్చేసరికి మాకు ఒక ప్రతిసారి కూడా ఒక ఈసీని సెలెక్ట్ చేయాలంటే ఒక టీమ్ ఆఫ్ 9 పీపుల్తో ఒక కమిటీ చేస్తారండి. అంటే ఇప్పుడు ఆ 9 పీపుల్లోనే రేపొద్దున వాళ్ళకి ఫేవరిజం అనేది జరగచ్చు కదండి. 9 పీపుల్ అంటే పుట్టింగ్ ద ఎంటైర్ పవర్ టు 9 పీపుల్. అండ్ ఎలక్షన్ అంటే కనుక ఇట్స్ అ ఫ్రీ వరల్డ్ అండ్ ఎనీబడీ అగైన్ దే ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ద అప్లికేషన్స్. దే విల్ బ్రింగ్ బ్యాక్ టు ద అగైన్ టు ద బోర్డ్ ఆఫ్ 25 పీపుల్కి దీస్ ఆర్ ద అప్లికేషన్స్ కేమ్, దీస్ ఆర్ ది పీపుల్ అప్లైడ్ ఫర్ దీస్ పొజిషన్స్. ఒక రివ్యూ చేసి వాళ్ళు ఏంటంటే ఒక ఇది చేస్తారు కానీ సజెషన్స్, దే డోంట్ హ్యావ్ ద అథారిటీ దోస్ 9 పీపుల్ టు డిసైడ్. అగైన్ బోర్డులోకి వచ్చి 25 పీపుల్ విల్ మేక్ ఏ డెసిషన్ అండ్ దే విల్ సీ దట్స్ హౌ వీ డూ అండి నాట్స్లో. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా హానరీ బోర్డు ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ దట్, దే విల్ జంప్ ఇన్. అంటే అవి రొటేట్ అవుతుంటేనే ఫిక్స్డ్ అండి హానరీ బోర్డు? రొటేట్ అవుతాయండి. ఐ థింక్ హానరీ బోర్డు 4 ఇయర్స్కి ఎవ్రీ 4 ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ దాంట్లోకి వెళ్తారా లేకపోతే అట్లా కరెంట్ ఆటోమేటిక్ రోలింగ్ అయితే లేదండి. ఆటోమేటిక్ రోలింగ్ ప్రెసిడెంట్ ఇటు వెళ్ళాలి లేదా ఈ బోర్డు. కొన్ని ఆర్గనైజేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు, మీ దాంట్లో హానరీ బోర్డ్. బట్ మా హానరీ బోర్డ్ డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ ద అథారిటీ యాజ్ పర్ బై లాస్. ఐ సీ. సో బట్ నాట్ లైక్ వీ డూ హ్యావ్ ద అడ్వైజరీ బోర్డ్ టు అకామిడేట్ ద లీడర్స్ ఉన్నారు కదండి. బికాస్ ఆఫ్ ది పోస్ట్ లిమిటెడ్గా ఉండేవి కాబట్టి ఇంతకుముందు ఒక చైర్మన్స్ కానీ లేదా బిగ్గర్ రోల్స్లో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇట్లా చేసిన వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎ బ్రేక్ అగైన్ వీ పుట్ దెమ్ ఇన్ టు ద అడ్వైజరీ బోర్డుని కూడా ఒకటి పెట్టాము. దాంట్లో ఏంటంటే యాజ్ ఎ నాట్స్ వెల్ విషర్స్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అడ్వైస్ కావాలంటే అడ్వైజరీ బోర్డు ఆల్సో ఉంది. బట్ మీరు అడిగినట్టు దే డోంట్ హ్యావ్ ది అథారిటీ ఆర్ పవర్. ఎందుకంటే ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్సే అడుగుతున్నాం అన్నమాట మనం. అంతే ఒక ఆర్గనైజేషన్ తర్వాత క్లారిటీ ఉంటే డోనర్స్ కూడా చాలా మందికి ముందుకు వచ్చి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేసి సపోర్ట్ ఉంటుంది. అడ్వైజరీ బోర్డ్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ అడ్వైజరీ. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఎలక్ట్ అయిన తర్వాత పెద్ద కాన్ఫరెన్స్ స్టడీవే చేస్తారు విత్ ఇన్ 1 monthలో. జూలై మీకున్న మొత్తం 4, 5, 6 తారీఖుల్లో. సో ఇప్పుడు మరి పాత ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటారు, ఆయనది టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా ప్రెసిడెంట్ అయినప్పుడు ఆల్రెడీ అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అంటే మీకు అక్కడ సరిగ్గా జరుగుతుందా లేదా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆర్గనైజేషన్ ఒక ఈవెంట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఫస్ట్ కన్వీనర్ అనేది మీకు ఇంటర్నల్గా తెలుసు, కానీ ఒక ప్రెసిడెంట్ అనే ఆర్గనైజేషన్ వ్యవస్థకి ఒక ముద్ర ఉంటుందన్నమాట. ఆ ప్రెసిడెంట్ కరెక్ట్గా రేపొద్దున అంటే అతను కూడా ఇండివిజువల్ ఇప్పుడు పర్సెప్షన్ మనం చేంజ్ చేయలేం కదండి. ఆ ప్రెసిడెంట్ని మీరు ఎలా చేస్తారు అంటే రేపొద్దున సరిగ్గా ఉందా లేదని మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకోగలరు అప్పుడు? రైట్. సో బేసిక్గా నాట్స్లోకి వచ్చేసరికి ఈ బైయాన్యువల్ కాన్ఫరెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఏ సిటీ చేయబోతుంది అనేది ఒక కమిటీ వేసి డిసైడ్ చేసిన తర్వాత లెట్స్ సే ఆ కాన్ఫరెన్స్ పలానా సిటీలో అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ ఏ ఐడియా ఆఫ్ హూ ఈస్ గోయింగ్ టు బి ద కన్వీనర్. డెఫినెట్లీ ద పర్సన్ ఈజ్ ఆల్రెడీ అనేక సంవత్సరాలు నాట్స్లో ఉండి ఒక హైయెస్ట్ పొజిషన్ చేసిన వాళ్ళే ఉంటారు జనరల్గా. సో వాళ్ళు ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ మేము కన్వీనర్ అని చూద్దాము. సో ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ దట్, నాట్ లైక్ ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కానీ దే ఆర్ ది 2 హెడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. బట్ ద కాన్ఫరెన్స్కి కన్వీనర్ ఈజ్ ద మోర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ వీ బోత్ హెల్ప్ టు మేక్ ద కాన్ఫరెన్స్ గ్రాండ్ సక్సెస్. ఆ కాన్ఫరెన్స్ కన్వీనర్ ఏం చేస్తారంటే ఆ లోకల్ సిటీలో దే ఫార్మ్ ఏ బిగ్ టీమ్. సో 200-300 పీపుల్తో ఒక టీమ్ ఫామ్ చేసి అక్కడ కూడా డెఫినెట్గా ఎక్కడైతే కాన్ఫరెన్స్ జరగబోతుందో నాట్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగనే మా సెలక్షన్ ప్రాసెస్లో చూస్తారు, ఇవన్నీ కూడా చూసేసి ఎస్ దే కెన్ డూ అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఇస్తారనమాట టీంని చూసిన తర్వాత. సో ఆబ్వియస్గా దేర్ ఈస్ ఏ స్ట్రాంగ్ టీమ్ టు సపోర్ట్ ద కన్వీనర్ and the president and the chairman both are going to support the convention, even though if they are in the same city or out of city, doesn't matter. Conference success is the responsibility. మీకు పాస్ట్ కన్వెన్షన్లో ఒకళ్ళు డాలాస్, ఒకళ్ళు న్యూ జెర్సీ, ఇంకో చోట ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రెసిడెంట్ ఉన్న చోటే మాకు కాన్ఫరెన్స్ చేయాలనే రూల్ లేదండి నాట్స్లో. సో అట్లా ఉంటుందన్నమాట మా ప్రాసెస్. ఇప్పుడు ఒక నాట్స్ అంటే ఇది ఒక ఆంధ్ర
లోంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఉండి ఆంధ్ర ఆర్గనైజేషన్ అనుకోవాలా, లేకపోతే 2 తెలుగు స్టేట్స్ ఆర్గనైజేషన్ అనుకోవాలా? ఇది 2 తెలుగు స్టేట్స్ ఆర్గనైజేషన్ అండి. సో ఆబ్వియస్గా నాట్స్ ఈజ్ టాప్ 2-3లో ఒక నేషనల్ ఆర్గనైజేషన్ అమెరికాలో ఉంది కాబట్టి అనేక మంది ఈవెన్ బిఫోర్ బైఫర్కేషనే నాట్స్ ఫామ్ అయింది. అనేక మంది తెలంగాణ నుంచి కూడా నాట్స్లో ఉన్నారు. సో గ్యారంటీగా మా ప్రోగ్రామ్స్ కూడా తెలంగాణలో, ఇండియాలో చేసే ప్రోగ్రామ్స్ తెలంగాణలో కూడా చేసే చాలా ఉన్నాయి. అట్లానే హైదరాబాద్లో కూడా చేసాము మొన్న. సో ఇట్లానే ఆంధ్రలో ఉన్నాయి. సో నాట్స్ ఈజ్ ద లీడర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్. అట్లాగే ఇప్పుడు ఎంతమందో ప్రెసిడెంట్లు వస్తున్నారు, తర్వాత వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు, అందుకని ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత పెద్దదైంది. సో మీ హయాంలో నాట్స్ ప్రెసిడెంట్గా ఎలా విభిన్నంగా ఉండబోతున్నారు? అంటే ఎలాంటి నూతన కార్యక్రమాలు ఎలా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేయటం అండి. సో వన్ ఈజ్ ద హెల్ప్ లైన్ 1888 ఫర్ తెలుగు అనేది మా టోల్ ఫ్రీ నెంబరు. ఎవ్రీడే అనేక కాల్స్ వస్తూ ఉంటాయండి. సో ఆ కాల్స్ని ఆన్సర్ చేస్తూ డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న ఆ నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం అనేది నా హైయెస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాత మాకు ఆస్క్ ఏ డాక్టర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ విచ్ ఐ లైక్ ఇన్ ఆస్క్ ఏ డాక్టర్. సో దే స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్. అంటే ఈ 1888 ఫర్ తెలుగు వచ్చేయి సెకండ్ ఒపీనియన్ కోసం కానీ ఏదన్నా మెడిసిన్ రిలేటెడ్ కానీ అనేక కాల్స్ వచ్చినప్పుడు మాకు ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్. ఈ సందర్భంగా నేను మధు కొరపాటి గారిని కూడా మెన్షన్ చేయాలి. సో ఆయన మాకు ఎనీ టైం కాల్ వచ్చినా కూడా అది అనేక, నాకు తెలిసే హండ్రెడ్స్, ఎగ్జాగరేషన్ లేకపోతే థౌజండ్స్ ఆఫ్ కాల్స్ తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదండి. సో అనేక కాల్స్ ఎనీ టైం కాల్ చేసినా కూడా ఈజ్ అవైలబుల్. సో అట్లా మేము అనేక కాల్స్ చాలామంది మెంబర్కి ఏమైనా మెడికల్ సహాయం వస్తే కాల్ చేస్తే ఎనీబడి. ఇప్పుడు లెట్స్ సే నాకు మొన్న ఒక కేసు వచ్చింది, ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం నన్ను రీచ్ అయ్యారు. నాకు అడ్వైస్ కావాలి, డాక్టర్లు ఇమీడియట్గా చేయాలంటున్నారు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సమ్లైక్. నేను వెంటనే మధు కుర్రపాటి గారికి చేస్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ క్లాస్మేటు, వాళ్ళ బిగ్ నెట్వర్క్ ఉంది, ఆ మేయో క్లినిక్లో ఉన్న వాళ్ళ క్లాస్మేట్కి ఫోన్ చేసి మోర్ దెన్ 1 అవర్ కేసు మొత్తం ఆ ఫైల్స్ అంతా కూడా ఫోన్లోనే రివ్యూ చేసుకొని నెంబర్స్ అన్ని చూసి ఈ అడ్వైజ్ ఇట్. ద వైఫ్ వచ్చి వెరీ కంఫర్టబుల్ అండ్ షీ. సో బేసికలీ 188 ఫర్ తెలుగు ఒకటి, ఆస్క్ ఫర్ ఎ డాక్టర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇవి కాకుండా ఇంకేమి విభిన్నంగా ఫోకస్ అయిపోతున్నారు? సో మాకు 2 ఉన్నవే కదా? ఉన్నాయి. నా ప్రెసిడెన్సీ వచ్చేసరికి ఇప్పుడు మేము సిఓ అంటే సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అండి, నాట్స్. సో నా టర్మ్లో బేసిక్గా ఈ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు కంట్రీ వైడ్గా కూడా అగ్రెసివ్గా తీసుకెళ్దామని. ఇప్పుడు న్యూజెర్సీలో కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వచ్చి అడాప్టివ్ హైవే ఉంది, ఇప్పుడు అడాప్టివ్ పార్క్ ఉంది, అట్లాగనే అనేక ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిల్లో కూడా. సో కిడ్స్ అనేక మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆల్రెడీ న్యూజెర్సీలో స్టార్ట్ చేసామండి. సో పీపుల్ ఆర్ డూయింగ్ kids are already, there are around 30 to 40 kids join here already ఈ year. So we'll continue that. Not only New Jersey, country wide గా అన్ని చాప్టర్స్లో కూడా ఈ PVSA ప్రోగ్రామ్ చేసి అనేక మంది కిడ్స్కి అవార్డులు వస్తే వాళ్ళ కాలేజీ అప్లికేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఐ వాంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, అగ్రెసివ్లీ త్రూఅవుట్ ద కంట్రీ. అదొకటి చేయబోతున్నాను. అట్లాగనే మా ట్యాగ్ లైన్ వచ్చి భాషే రమ్యం సేవే గమ్యం అని నినాదం అండి. సో భాషకి సంబంధించిన అనేక ప్రోగ్రామ్స్, అంటే ఈ కన్వెన్షన్లకు సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అట్లాగనే నాట్స్లో ఎవ్రీ మంత్ లలిత కళా వేదిక అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంది. సో మా పాస్ట్ ప్రెసిడెంట్ బాపునూతి గారు ఇంట్రొడ్యూస్ చేశారు దాన్ని, ఆ ప్రోగ్రాము. సో దాంట్లో గ్యారంటీగా అనేక భాషకి రిలేటెడ్ జరుగుతూ ఉంటాయి. నేనేమనుకుంటున్నా అంటే తెలుగు భాషకి అనేక యాప్స్ ఆల్రెడీ మనకి వేరే స్కూల్స్ ఉన్నా కూడా ఒక సులభతరంగా ఈవెన్ హై స్కూల్ కిడ్, కాలేజ్ కిడ్ ఐ వాంట్ టు లెర్న్ తెలుగు అంటే ఈజీగా వితిన్ ఫ్యూ మంత్స్లో నేర్చుకునే విధంగా సులభతరంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పి వర్క్ చేస్తున్నాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ డ్యూరింగ్ మై పీరియడ్. అట్లాగనే మాకు స్టూడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇంతకుముందు ఉండేదండి. ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ఇచ్చేవాళ్ళమే.
సో అది లేదు ఇప్పుడు. మోహన్ కృష్ణ గారు ఉన్నప్పుడు అది ఇంట్రొడ్యూస్ చేశారు, అది లేదు ఇప్పుడు. సో దాన్ని అంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. సో ఐ ఆమ్ రీఇనిషియేటింగ్ దట్ స్టూడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా ఇప్పుడు నా 4 ముఖ్య ఇదేంటంటే నాట్స్ చాప్టర్స్ కొన్ని స్మాల్ సిటీస్లో తెలుగు ఉన్న చోట, తెలుగు ప్రజలు ఉన్న చోట, వేరే తెలుగు ఆర్గనైజేషన్ లేకపోతే నాట్స్ ఈజ్ దేర్ అనే విధంగా అన్ని చోట్ల కూడా నాట్స్ చాప్టర్స్ని ఫామ్ చేసి తెలుగు వారికి ఏ అవసరం ఉన్నా కూడా నాట్స్ ఈజ్ దేర్ అనే ఒక విధంగా కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా పనిచేద్దాం అనేది నా ఆలోచన అండి. చూసారండి వ్యూయర్స్, ఒక ఆర్గనైజేషన్ తర్వాత ఒక కాన్ఫరెన్సే కాదు, దాని వెనకాల ఎంతో సేవా కార్యక్రమాలు కూడా ముడిపడి ఉంటాయి. అండ్ ఆయన మాటల్లో తెలుసుకుందాము. 188 ఫర్ తెలుగు అనేది గొప్ప టెలిఫోన్ నెంబర్. ఏ ఆపద వచ్చినా సరే అమెరికాలో ఉన్న వాళ్ళు నా వంతు అన్నా నేను ఉన్నానని చెప్పేసి వీళ్ళకి కాల్ చేస్తే ఒక మంచి టెలిఫోన్ నెంబరు. ప్లీజ్ మేక్ ఎ నోట్, 188 ఫర్ తెలుగు, నెంబర్ 4 తెలుగు. ఐమ్ రైట్? సో అట్లాగే ఆస్క్ ఫర్ డాక్టర్ అంట. మీకు ఏమన్నా మెడికల్ అడ్వైజర్స్ ఏది ప్రాబ్లము ఎక్కడున్నా కూడా వాళ్ళు 100,000 కాల్సే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళు చెప్పారు. ఇదే కాకుండా రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ఫ్యూచర్లో కిడ్స్ని కూడా ఎంగేజ్ చేస్తూ, యూత్ని కూడా ఎంగేజ్ చేస్తూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా చేయబోతున్నారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి నాట్స్కి మీరు ప్రెసిడెంట్గా అవ్వడం చాలా గర్వంగా ఉంది. చెప్పండి, తెలుగు సంబరాలంటేనే అసలు నాట్స్కి ఒక కాన్ఫరెన్స్లో దాని వెబ్సైట్ కూడా వేరే పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, వెంకటేష్ అని చాలామంది. సో అఫ్కోర్స్ బాలకృష్ణ గారు, బాలయ్య గారు, ప్లస్ అట్లాగే శ్రీలీల, అట్లాగే మన అల్లు అర్జున్ గారు చాలామంది వస్తున్నారు విన్నాను. సో మీ మాటల్లోనే ఎలా ఉండబోతుంది 3 రోజుల కాన్ఫరెన్స్, దాని గురించి కూడా కొంచెం వివరణగా ఇస్తారా? ఓకే, తప్పకుండా శ్రీధర్ గారు. సో ఇది మా 8వ అమెరికా తెలుగు సంబరాలు అండి. సో బేసిక్గా ఎవ్రీ 2 ఇయర్స్కి జరిగే ఈ కన్వెన్షన్స్ మాది ఈసారి టాంపా నగరంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. సో దీనికి కన్వీనర్గా శ్రీనివాస్ గుత్తికొండ గారు ఉన్నారు. లక్కీగా అక్కడే మా చైర్మన్, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని గారు కూడా టాంపా ఉండటం వల్ల వీళ్ళిద్దరూ కూడా ఈసారి ఈ కన్వెన్షను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉండాలి అనే ఒక కాన్సెప్టు ఒక ఎయిమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. సో ఎప్పుడూ కూడా అమెరికాలో ఏ ఆర్గనైజేషను చేయనట్టుగా ఒక 3 టాప్ హీరోస్ రావటం అనేది నాకు తెలిసినంతవరకు జరగలేదు. సో అది కూడా బాలకృష్ణ గారు కెరీర్ పీక్లో ఉన్నాడు ఆయన. సో నందమూరి బాలకృష్ణ గారు కానీ, ఇక అల్లు అర్జున్ అయితే ఐకాన్ స్టార్. ఈయన కంట్రీగానే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా పాపులర్. అసలు పుష్ప అయితే అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంది. సో హీఈస్ కమింగ్. సో అట్లాగే వెంకటేష్ గారు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ 200 crores సంక్రాంతికి వస్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా దేవర్ బెస్ట్ ఇన్ దేర్ కెరీర్. శ్రీలీల ఈజ్ ద మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ నౌ. సో ఇట్లాంటి స్టార్ క్యాస్ట్ని కన్వెన్షన్లో తీసుకురావడం నాట్ ఈజీ అండి, నాట్ ఈజీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కన్వెన్షన్ ఎంత స్కేల్లో ఉండబోతుంది అనేది. సో అంత స్కేల్లో ఈసారి మా 8వ అమెరికా తెలుగు సంబరాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 టాప్ వాళ్ళే కాకుండా డైరెక్టర్స్, ఒక రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అనేక మంది అండి. సో మన సుకుమార్ గారు కానీ, మెహర్ రమేష్ గారు కానీ, ఇంక చాలామంది, ఇక హరీష్ శంకర్ గారు కానీ, వాళ్ళు కూడా డైరెక్టర్స్ లిస్ట్ ఉంది. ఇక లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అనేక మంది మూవీ స్టార్స్ అయితే మటుకి అనేక మంది వస్తున్నారు. సో వాళ్ళే సొంతగా మేము వస్తామని చెప్పి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక కమింగ్ బ్యాక్ టు ఇక బిజినెస్ పీపుల్ అయితే చాలామంది వస్తున్నారండి. సో మన ఇక డాక్టర్స్ ఉన్నారు, మన లైఫ్ టైం వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక పొలిటీషియన్స్ వచ్చేసరికి అనేక మంది. సో 30 to 40 పొలిటీషియన్స్, మినిస్టర్స్ కానీ బోత్ స్టేట్స్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర. సో ఇక అనేక మంది ప్రామినెంట్ పీపుల్. సో ఎవ్రీ వన్ ఈజ్ థింకింగ్ సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ టాంపా. సో అంతే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎక్కడ తగ్గేదే లేదే అనే విధంగా ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు అంబరాన్ని తాకే విధంగా జరగబోతున్నాయి అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నానండి. అందరూ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మీరు ఆన్లైన్ అయినా చూడొచ్చు, వీలు కాకపోతే అమెరికాలో ఉన్న తెలుగు వారి అందరికీ కూడా ఇదే మా సాదర ఆహ్వానం. తప్పకుండా రండి. ఏ బ్యూటిఫుల్ సిటీ టాంపాలో
రివర్ పక్కన హిల్స్బోరో రివర్ పక్కన Beautiful place. ఈవినింగ్ సాయంత్రం పూట ఆ రివర్ పక్కన నడుస్తూ ఉంటే ఆ బ్రీజింగ్ కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మీ స్టే కూడా అక్రాస్ ద స్ట్రీట్ మ్యారియట్ జేడబ్ల్యూ మ్యారియట్ అని దాదాపు 600 రూమ్స్ దాదాపు అక్కడ మా టాంపా టీం బ్లాక్ చేసింది. సో జస్ట్ ఆ 3 days 2.5 days ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ లాగా ఫుడ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అనేక బ్రేక్ రూమ్స్ ఉన్నాయి. పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒక యాప్ తయారు చేయబోతున్నాము. ముందే ఏ ప్రోగ్రామ్కి వెళ్దాము అని రూమ్ నుంచి వెళ్ళటం, రూమ్లో అక్కడ ఎదురుగా హోటల్స్ ఉంటాయి చూసుకోవడం, ఆ ప్రోగ్రామ్ బ్రేక్. బ్యూటిఫుల్ ఐడియా అండి. చాలా మందికి అర్థం కాదు బట్ ఎక్కడెక్కడికి వెళ్ళాలని. సో దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఫస్ట్ టైము 2 స్టేజ్లు పెట్టబోతున్నాం అండి మేము. సో ఒకటి రంగస్థలం, ఇంకొకటేమో నర్తనశాల అని. సో బేసిక్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, అదే వస్తాను. ద బిగ్గెస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇద్దరు రావడం అనేది డిఎస్పి గారు, తమన్ గారు, వాళ్ళిద్దరు రావటం ఒక కన్వెన్షన్ అనేది ఇది. సో వాళ్ళిద్దరితో సాయంత్రం వాళ్ళకి అంత మ్యూజికల్ కాన్సర్ట్స్ బ్యూటిఫుల్గా ఉండాలి, నో ఇంటరప్షన్స్ ఉండకూడదు, ఎర్లీగా ఇవ్వాలి, లేట్ కాకూడదు ప్రోగ్రామ్స్ అని చెప్పి వాళ్ళకి ఒక సపరేట్ 2 స్టేజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్టేజ్లో ప్రోగ్రామ్స్, ఈవినింగ్ ప్రైమ్ టైము, ఆ తర్వాత మ్యూజికల్ నైట్ ఉండే విధంగా డిస్టర్బెన్స్ లేకుండా. అంతమంది ఆడియన్స్ 10,000 మంది వచ్చే వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలి కదండి ఆడియన్స్. అదే మనకి బ్రేక్ ఉంటుందండి. సో డిన్నర్ టైం ఉంటుంది 5 to 6. అంటే మరి 2 పెద్ద హాల్స్ తీసుకుంటున్నారు అక్కడ. 2 stages, 3rd floor 2nd floorలో, ఒక ఫ్లోర్లోనేమో ఇది, ఇంకొక ఫ్లోర్లోనేమో ఇది. సో ఈక్వల్ సైజ్ ఉన్నాయి. అది 3 lakhs square feet కన్వెన్షన్ సెంటర్ అండి. సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ వన్. సో 6 డిన్నర్ బ్రేక్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రైమ్ హాల్లోకి వెళ్తారు. అక్కడ ప్రైమ్ టైమ్ షో ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. నాకు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో 9:30 అరౌండ్ ఇష్ అంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళ మ్యూజికల్ కాన్సర్ట్ స్టార్ట్ చేద్దాం ఎర్లీగా. సో అందుకు ఆ ఉద్దేశంతోనే 2 స్టేజ్లు పెట్టడం ప్లాన్ చేశారు మా టాంపా టీం. శ్రీనివాస్ గుత్తికొండ గారు కానీ, ప్రశాంత్ పిన్ని గారు కానీ, టాంపా టీం కానీ. సో వీలైనంతవరకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ప్రతి ఆస్పెక్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ డిలే లేకుండా చేయాలనే ఉద్దేశం అనే ప్లాన్తో టాంపా టీమ్ ఈజ్ వర్కింగ్ వెరీ వండర్ఫుల్లీ. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద టాప్ లైక్ ద బెస్ట్ కన్వెన్షన్ కాబోతుందండి. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. పొలిటికల్ వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారని కూడా తెలుసుకోవాలని ఆకాంక్ష అండి. సో చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు 2 స్పీకర్లు వస్తున్నారండి. RRR గారు కానీ, అయ్యన్ పాత్రుడు గారు కానీ, అట్లాగనే మన పల్లా శ్రీనివాసరావు గారు కానీ, అట్లా మన అచ్చెన్నాయుడు గారు కానీ, ఇంకా చాలామంది లిస్ట్ చెప్పుకుంటే మన హోమ్ మినిస్టర్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మన జనసేన నుంచి మన నాదెండ్ల మనోహర్ గారు కానీ చాలామంది ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గో టు sambaralu.org అండ్ సీ అండి. ఎవరెవరు వస్తుంది దాంట్లో ఉన్న లిస్ట్ అంతా కన్ఫర్మ్డ్ 100% వచ్చే వాళ్ళ లిస్టే పెట్టాము. సో ఇంకెవరైనా యాడ్ అని అయితే యాడ్ అవుతారు కానీ, బట్ వాట్ ఎవర్ యూ సీ ద గెస్ట్ ఈస్ ఇట్ ఈస్ 100% రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్తో చేస్తున్నారంటే వారు కూడా ఎన్ఆర్ఐస్ని సందేశం ఇవ్వడానికి రావచ్చు కదా. తెలియదండి. ఐ థింక్ దే ఆర్ బిజీ కాబట్టి. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఆల్వేస్ బిజీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ కన్వెన్షన్. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎలక్షన్ పాత్రలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా ఉంది. అందుకని తప్పకుండా ఆయన ఎవరికొకరు పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఇదేం లేదు. తెలంగాణ నుంచి కూడా శ్రీధర్ బాబు గారు కానీ, ఇంకా లిస్ట్ ఉందండి, వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. సో వీ హ్యావ్ ది బిగ్ లిస్ట్ ఆఫ్ పొలిటీషియన్స్, అట్లానే బిజినెస్ పీపుల్, డాక్టర్స్, మూవీ పీపుల్ అండ్ లాట్ ఆఫ్. ఇప్పుడు మరి టికెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అనుకోండి, మీరు ఏమన్నా ఎర్లీ బర్డ్ డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? సో బేసిక్గా మాకు డోనార్ ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి అందరికి తెలిసిందే. ఆ ప్యాకేజెస్ అయిపోయిన తర్వాత మేము జనరల్ పబ్లిక్ టికెట్ బయింగ్ కోసం అదర్ దాన్ ప్యాకేజెస్ I think we are going to open today or tomorrow sambaralu.org, our website, conference website sambaralu.org అండి. దాంట్లోకి వెళ్తే ఇండివిజువల్ పీపుల్ కెన్ బై ద టికెట్స్. సో మా టాంపా టీము ఈచ్ పర్సన్కి ఐ థింక్ $75 టికెట్ ప్రైస్ డిసైడ్ చేశారు. ఇఫ్ యు ఆర్ ఏ NATS మెంబర్ 3 days కి $75. యా ఇంక్లూడింగ్ ఫుడ్? నో,
వితౌట్ ఫుడ్ $75 అండి. సో బేసిక్గా 2 daysకి, నాట్ 3 days అండి, 5-6 బ్యాంక్వెట్ లేదు, 5-6 తారీఖులకి. అండ్ అది ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఐ మీన్ బేసిక్గా 75 ఇఫ్ ఇట్ ఈస్ నాట్స్ మెంబర్. ఇఫ్ నాట్ నాట్స్ మెంబర్ అయితే ఎక్స్ట్రాగా మా మెంబర్షిప్ $50 అండి, అది పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు అంటే నాట్స్ మెంబర్షిప్ ఉందా మీకు? యా, నాట్స్ మెంబర్షిప్ ఉందండి. సో మెంబర్షిప్కి $50, కాన్ఫరెన్స్కి వచ్చి $75. అంటే బేసిక్గా $125 టికెట్ ప్రైస్ 1 person. లెట్స్ సే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు, నలుగురు సేమ్ టైం బై చేస్తున్నారంటే సో మెంబర్షిప్కి వచ్చి ఒక $50, మిగిలిన నలుగురికి $475. సో బేసికలీ ఇప్పుడు అంటే మెంబర్షిప్ ఫీజ్ అనేది విడిగా ఉందండి మీకు, ఎవరైనా నాట్స్ మెంబర్ అవ్వాలంటే? ఉంది. ఇప్పుడు ఇట్స్ $100, కరెంట్లీ ఇట్ ఈస్ 50 అండి. సో మెంబర్స్కి డిస్కౌంట్ ఉంది. వెరీ గుడ్ అండి. సో చూస్తున్నారు కదండి, మనకి 8వ తెలుగు సంబరాలు ఎలా ఉండబోతుందని మన శ్రీహరి మందాడి గారు మాటలు చెప్తుంటే నాకైతే మాత్రం ఇమ్మీడియట్గా వెళ్ళాలన్న కుతూహలం అయితే నాకుంది. బట్ డెఫినెట్గా మీరు చూస్తుంటే ఎంతమంది హీరోలు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ స్టార్స్ కానివ్వండి, మన సినిమా స్టార్స్ కానివ్వండి, అగ్ర తారాగణం వస్తుంది మెయిన్లీ, అది ఇంపార్టెంట్. అలాగే ఆ హిల్స్బరో రివర్ పక్కన కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది, ఆ లొకేషన్ కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, చాలా బాగుంది. నాట్స్ ప్రెసిడెంట్ పదవి ఇందాక నేను చెప్పినట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో ఇస్తారండి. సో ఇట్స్ ఇంత ప్రెసిడెంట్ అనేది ప్రతిష్టాకరమైన పదవిని నాకు నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకొని నాకు ఇచ్చిన మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదండి, మన నాట్స్ నూతనంగా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మన TV5 స్టూడియోలోకి వచ్చి చక్కగా వివరించారు. ఆయన పదవి స్వీకారం తీసుకున్న 2-3 రోజులకే వచ్చి, ఎందుకంటే చాలామందిని మన వ్యూవర్స్ని రీచ్ అయ్యి వారి విజన్ని వ్యక్తపరిచారు. అట్లాగే రాబోయే తరుణంలో మరిన్ని ప్రోగ్రామ్స్ ఏమేమి చేశారు, మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకి మేము వస్తాము. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ షోస్. Thank you so much. I'm Sridhar Challara. I will come back with one more beautiful guest like him. Stay watch, stay tuned. Thank you.